ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు నీతిమంతులను ఎలా కాపాడుతాడో మరియు వారిని ఎలా ఆశీర్వదిస్తాడో చెప్పే శక్తివంతమైన వాగ్దానం. ఇందులో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 1 దేవుని ఆశీర్వాదం, 2 దేవుని రక్షణ, 3 నీతిమంతుల ప్రతిస్పందన. మొదటిగా దేవుని ఆశీర్వాదం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే అని వ్రాయబడింది. ఇక్కడ నీతిమంతులు అంటే దేవుని మార్గంలో నడిచేవారు లేదా ఆయనకు లోబడి జీవించేవారు అని అర్థం. దేవుని ఆశీర్వాదం అనేది అదృష్టం కాదు, అది ఆయనతో మనకు ఉన్న బంధం యొక్క ఫలం. దేవుని ఆశీర్వాదం ఆయన తన ప్రజలపై చూపించే ప్రత్యేకమైన దయ, కృప మరియు సమృద్ధి యొక్క వ్యక్తీకరణ. ఇది కేవలం భౌతిక సంపదలకు మాత్రమే పరిమితం కాదు, అంతకంటే లోతైన ఆధ్యాత్మిక, మానసిక మరియు భద్రతకు సంబంధించిన బహుమతులను కూడా కలిగి ఉంటుంది. ఉదాహరణకు, దేవుడు అబ్రహామును గొప్ప జనముగా చేస్తానని, అతని ద్వారా భూమిలోని సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు. ఈ ఆశీర్వాదం కేవలం సంతానం లేదా సంపద గురించి మాత్రమే కాదు, రక్షణ ప్రణాళికలో భాగస్వామ్యం కావడం గురించి, అలాగే ఆయన వంశం నుండి యేసుక్రీస్తు రావడాన్ని సూచిస్తుంది. ఇది దేవుని నిబంధన యొక్క ఆశీర్వాదం. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు నిత్య జీవాన్ని, పరిశుద్ధాత్మను మరియు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఇది అత్యున్నతమైన ఆశీర్వాదం. దేవుని పిల్లలుగా మారే హక్కు, ఆధ్యాత్మిక పునరుజ్జీవనం మరియు నిత్యత్వం పొందడం ఈ ఆశీర్వాదంలో అంతర్భాగం. రెండవదిగా దేవుని రక్షణ. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు అని వ్రాయబడింది. ఇక్కడ కేడము అంటే యుద్ధంలో శత్రువుల దాడి నుండి కాపాడుకునే సాధనం. ఇది రక్షణకు గుర్తు. దేవుని రక్షణ అంటే ఆయన తన ప్రజలను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిస్థితులకు సంబంధించిన అపాయాల నుండి, శక్తుల నుండి మరియు శత్రువుల నుండి కాపాడడం మరియు వారికి ఆశ్రయం ఇవ్వడం. ఈ రక్షణ కేడముతో కప్పినట్లు ఉంటుంది. కేడం ఎలాగైతే సైనికుడిని బాణాలు, కత్తుల నుండి కాపాడుతుందో, దేవుని కృప కూడా విశ్వాసులను ప్రతికూలత నుండి అలానే కాపాడుతుంది. ఉదాహరణకు, దానియేలు దేవునికి ప్రార్థన చేయడం మానుకోనందుకు రాజు ఆజ్ఞ మేరకు అతన్ని క్రూరమైన సింహాల గుహలో పడేశారు. అయితే దేవుడు తన దూతను పంపి ఆ సింహాల నోళ్లను మూయించాడు. దానియేలుకు ఎలాంటి హాని జరగలేదు. ఇది అసాధారణమైన, ప్రత్యక్షమైన శారీరక రక్షణకు ఉదాహరణ. అలాగే క్రొత్త నిబంధనలో చూస్తే, మనమందరం పాపం వల్ల దేవుని నుండి దూరం చేయబడ్డాం మరియు సాతాను ప్రభావంలో ఉన్నాం. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా దేవుడు మనల్ని పాపపు శాపం నుండి మరియు నిత్య శిక్ష నుండి రక్షించాడు. ఇది అత్యున్నతమైన మరియు శాశ్వతమైన ఆధ్యాత్మిక రక్షణ. ఈ రక్షణ ద్వారానే మనం దేవునితో సమాధానపడి నిత్య జీవాన్ని పొందుతాం. ఇది పొందిన వారు కష్టకాలంలో కూడా భయపడకుండా నిబ్బరంగా ఉండగలుగుతారు, ఎందుకంటే వారి రక్షకుడు వారి పక్షాన ఉన్నాడు. మూడవదిగా నీతిమంతుల ప్రతిస్పందన. నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అని వ్రాయబడింది. ఇక్కడ దేవుని నామాన్ని అంటే ఆయన వ్యక్తిత్వాన్ని, అధికారాన్ని ప్రేమించేవారు అని అర్థం. ఈ ప్రేమ వారి జీవిత విధానంలో ప్రతిబింబిస్తుంది. అంటే దేవుని యందు, ఆయన చేసిన దాని యందు వారు సంతోషిస్తారు, ఉల్లసిస్తారు. ఈ సంతోషం కేవలం తాత్కాలికమైనది కాదు, ఇది దేవుని యందు ఉన్న విశ్వాసం మరియు ఆయన శక్తిపై ఆధారపడిన శాశ్వతమైన ఆనందం. తమ జీవితంలో కష్టాలు, అపాయాలు ఎదురైనా దేవుడు తమకు కేడముగా ఉంటాడని నమ్మి వారు ధైర్యంగా ఉంటూ ఆయనను బట్టి సంతోషిస్తారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము
అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేనని, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవని, నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ ఆశీర్వాదం అనేది అదృష్టం కాదు గనుక అది నీతో మాకు ఉన్న బంధం యొక్క ఫలం గనుక, అలాగే అది కేవలం భౌతిక సంపదలకు మాత్రమే కాక లోతైన ఆధ్యాత్మిక మానసిక భద్రతకు సంబంధించిన బహుమతులను కూడా కలిగి ఉంటుంది గనుక మేము నీతో సత్సంబంధం కలిగి ఉంటూ నీతిగా జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేమందరం పాపం వల్ల నీ నుండి దూరం చేయబడగా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా నీవు మమ్మల్ని పాపపు శాపం నుండి మరియు నిత్యశిక్ష నుండి రక్షించావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రక్షణ ద్వారా మేము నీతో సమాధానపడి నిత్య జీవాన్ని పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతికే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.